నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఇవాళ ఇంటి ముందైతే ఇలా మెలికల ముగ్గు అయితే పెట్టానండి. ఇది సండే రోజు తీసిన వీడియో. ఇంకా సండే రోజు పిల్లలకు పోలే చుక్కలు వేస్తున్నారు కదా, మా అంగన్వాడీ మేడం అయితే ఫోన్ చేసి పిల్లలకి పోలే చుక్కలు వేస్తున్నాము, ఇప్పుడైతే ఖాళీగా ఉన్నారు రండి అని అయితే పిలిచింది. ఇంకా పిల్లలిద్దరికైతే స్నానం చేపించి రెడీ చేశాను. ఇంకా నేను కూడా రెడీ అయ్యి ఇంకా పోలే చుక్కలకైతే వెళ్తున్నామన్నమాట. మా వారైతే పొలానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఇంక వచ్చేసరికి 11-12 అయితే అయిపోద్ది. ఇంకా వాళ్ళు అప్పుడు దాకా ఉంటారో ఉండరని నేనైతే పిల్లలిద్దరిని తీసుకొని పోలే చుక్కలకైతే వెళ్తున్నాం అనమాట. మా పెద్దోడికి ఇప్పుడు 4.5 సంవత్సరం అండి. 5 ఏళ్ళు లోపల పిల్లలకైతే పోలే చుక్కలు వేస్తున్నారు కదా. మా పెద్దోడికి ఇంకా ఇవేనండి లాస్ట్ పోలే చుక్కలు. ఇంకా నెక్స్ట్ నుంచి అయితే పెద్దోడికి అయితే వేయరు, ఇంక నుంచి చిన్నోడికే వేస్తారనమాట. చిన్నోడికి పోలే చుక్కలు వేయగానే టేస్ట్ బాగాలేదంట, ముఖం ఒకలా పెట్టేసాడు. ఇంకా పెద్దోడికి కూడా నచ్చలేదంట. ఇద్దరైతే పోలే చుక్కలు వేయించుకొని బుద్ధిగా అయితే ఇక్కడ కూర్చున్నారండి. ఇంకా వాళ్ళిద్దరికి వేలుకు పెట్టారు కదా, ఆ రంగు అయితే చూసుకుంటున్నారు. అది నెయిల్ పాలిష్ అంట వాళ్ళకి. ఇంకిద్దరైతే చూపిస్తున్నారు, ఇది చేయికి పెట్టింది బాగుంది మమ్మీ, పోలే చుక్కలు అయితే బాగాలేవని అయితే చెప్తున్నారు. ఇంక ఈసారి ప్రాసెస్ పెద్దగా అయితే ఉందండి. ప్రతిసారి అయితే వెళ్ళి వేయించుకొని అయితే వచ్చేస్తాము, కానీ ఈసారి పోలే చుక్కలు వేయించుకొని ఒక అరగంట అయితే అక్కడే కూర్చున్నాం అనమాట. ఇంకా అది ఆన్లైన్ ప్రాసెస్ అంట. ఇంకా మన ఆధార్ కార్డు లింక్ చేసి ఓటీపీ వచ్చేదాకా అక్కడే ఉండాలని అయితే చెప్పారు. ఇంకా అదంతా చేసి ఇంటికి వచ్చేసరికి మాకైతే ఒక గంట అయితే పట్టిందనమాట. మేమైతే ఉదయాన్నే 8:30 అప్పుడు వెళ్ళాము, ఇంటికి వచ్చేసరికి 9:30 అయితే అవుతుంది. ఇంకా వస్తూ దారిలో పిల్లలైతే తినేదానికైతే చూపించారు. అవన్నీ వద్దని చెప్పేసరికి టిఫిన్ అయితే అడిగారనమాట. పిల్లలిద్దరికి టిఫిన్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. మా చిన్నోడు ఈ టిఫిన్ పార్సిల్ నాకు కానీ వాళ్ళ అన్నకు కానీ అసలు ఇలేదండి. వాడే బజార్ నుంచి అయితే మా చిన్నోడే తెచ్చాడనమాట. నాకు ఈ నాన్న నువ్వు చెప్పులు తీసుకుందాం అంటున్నా కూడా ఇయట్లేదనమాట. మా ఇంట్లో అయితే పెద్దోడి కంటే చిన్నోడేనండి అల్లరి చేసేది. చెప్పిన మాట కూడా పెద్దోడైతే వింటాడు, కానీ చిన్నోడు చెప్పిన మాటే అందరూ వినాలంటాడు. అలా ఉంటాడు వీడు. ఈ సిలిండర్ల కొరత ఎప్పుడైతే వచ్చిందో అప్పటాంచి మా ఊర్లో టిఫిన్లు కూడా కొంచెం రేట్లు అయితే పెంచేశారండి. ఇంతకుముందు 10కి 3 ఇచ్చేది, ఇప్పుడు 10కి 2 ఇస్తున్నారు. ఇంకా బోండాలకు 20కి, అలాగే దోశకు 20కి అయితే తెచ్చాను అనమాట. పిల్లలైతే దోశ ఇష్టంగా తింటారు, అందుకోసం అయితేను. ఇంకా పిల్లలిద్దరికైతే టిఫిన్ పెట్టేశాను. నాకైతే కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట. మా వారైతే పొలం నుంచి వచ్చి నేను ఫ్రెండ్స్తో తిరుమలకి వెళ్దాం అనుకుంటున్నాను, కొంచెం ఇంట్లో పనులన్నీ తొందరగా అయితే చేసేయని చెప్పాడు. ఇంకా మా వారికి అయితే ముందు లగేజ్ బ్యాగ్ చూడాలి కదా, అందుకోసమే బ్యాగ్ అయితే గుంజుతున్నాను అనమాట. ఇది నా కాలేజ్ బ్యాగ్ అండి, బీటెక్లో వాడిన బ్యాగు. ఇప్పటికి బ్యాగు అటో ఇటో వాడి ఒక 7 to 8 years అయితే అవుతుందన్నమాట. ఇంక ఈరోజైతే అటక మీద ఉన్న బ్యాగ్ అయితే కిందకి దించాను. ఇంకా మొత్తం బూజుగా ఉండేసరికి ముందు నీళ్ళు తీసేసి తర్వాత సర్పు నీళ్ళలో ఒక 5 నిమిషాలు నానబెట్టి అయితే గుంజి ఎండకైతే వేస్తున్నాను అనమాట. ఈ ఎండ అయితే బాగానే ఉందండి. ఈ ఎండకి ఒక 2 గంటలు అయితే ఎండిపోయేటట్టు అయితే ఉందన్నమాట. ఇంకా దుప్పట్లు కూడా అయితే నానబెడుతున్నానండి. నానబెట్టేసి దుప్పట్లు కూడా ఉతికి మిద్ది మీద అయితే వేసాను అనమాట. ఇంక ఈ ర్యాక్స్ ఇవన్నీ కూడా పిల్లలు ప్రతిదానికి బట్టలు అయితే మొత్తం అయితే లాగేస్తున్నారనమాట. ఆ కాలు ఇప్పుడు నేనైతే తీసిస్తాను. నేను బయట ఉంటే పెద్దోడే ర్యాక్స్ ఎక్కి మరీ లాగేస్తాడు. ఇంక అన్నీ ఎలాగంటే అలా ఉండేసరికి ఈ ర్యాక్స్ అన్నీ కూడా సర్దాను అనమాట. సర్దేసి అక్కడంతా చెత్త పడితే అదంతా చుమ్మేశాను. ఇంకా ఇది సాయంత్రం అండి. దుప్పట్లు అయితే ఆరిపోయేసేవి. ఇంక ఇవన్నీ అయితే మడతలు అయితే వేసి ఇంట్లో అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా మా వారైతే నువ్వు పిల్లలకి రీఓపెన్ షాపింగ్ చేయాలంటున్నావు కదా, ఈ రోజైతే నేను పిల్లల్ని చూసుకుంటాను, నువ్వు వదినకి ఫోన్ చేసి వెళ్ళని అయితే చెప్పాడు. ఇంకా నేనైతే మా అక్కకి నేను వెళ్ళే ఒక అరగంట ముందైతే ఫోన్ చేశాను. అక్క ఇంకా ఖాళీగా ఉన్నావా, ఖాళీగా ఉంటే పిల్లలకి ఇవి తీసుకోవాలనేసి చెప్పాను. ఇంకా అక్క అయితే సండే కదా కొంచెం ఖాళీగా అయితే ఉంటుందన్నమాట. మా అక్క స్కూల్లో అయితే టీచర్గా వెళ్తుందండి, నెల్లూరు శ్రీ చైతన్య స్కూల్లో అయితే వెళ్తుందన్నమాట. ఇంకా సండే కాబట్టి కొంచెం ఖాళీగా అయితే ఉంటుంది. ఇంక అందుకోసం ఫోన్ చేశాను, వస్తుందో రాదో అని అయితే అనుకున్నాను. కానీ చేసిన వెంటనే ఖాళీ అయ్యాను, వస్తాను, మీరు వచ్చిన తర్వాత కాల్ చేయండి అని అయితే చెప్పింది.
ఇంకా అక్క వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే, కానీ ఇంక ఇంటికి వెళ్తే ఇవన్నీ కొనాలంటే లేట్ అయిపోద్దని ఇంకా అక్కనైతే ఇక్కడికైతే రమ్మన్నాము. ఇంకా అక్క అయితే స్కూటీ వేసుకొని అయితే వచ్చిందనమాట. తను మా అక్క అండి, అంటే నా ఓన్ సిస్టర్ అనమాట. ఇంకా షాపింగ్ అయితే ఫస్ట్ మా వారు నన్ను ఒక్కదాన్ని అయితే వెళ్ళమన్నాడు. ఇంకా జున్నుకైతే షూస్ ఇంకా చెప్పులు అయితే తీసుకోవాలి. షూ అదేంటి కరెక్ట్గా తెలియదు కదా, ఒకళ్ళు తీసుకెళ్తే చూసేది తీసుకొస్తానని పెద్దోన్నైతే తీసుకొచ్చాను. చిన్నోనైతే వాళ్ళ డాడీ దగ్గర పెట్టేసి నేను పెద్దోడైతే మైపాడ్ గేట్ దాకా ఆటోలో అయితే వచ్చామన్నమాట. ఇంకా అక్కడి నుంచి అక్క స్కూటీలోనే వెళ్తున్నామన్నమాట. మా అక్క స్కూటీ నేర్చుకున్న తర్వాత ఇదేనండి నేను ఫస్ట్ టైం ఎక్కంగానే అక్క నమ్మకంగా ఎక్కొచ్చానైతే అడిగాను. మా అక్క అయితే నవ్వుతుందనమాట. ఏం లేదను, నేను బాగా తోలుతాను, నాకేమైనా కావాలంటే నేనే షాపింగ్ అయితే వెళ్తాను. ఇంతకు ముందు అయితే మీ బాగా వచ్చేది, ఇప్పుడు నాకేమైనా కావాలన్నా నేనే షాపింగ్కి వెళ్ళి నాకు కావాల్సిన వస్తువులు అయితే తెచ్చుకుంటానని అయితే చెప్పింది. ఇంకా అక్క స్కూటీ అయితే నేను జున్ను ఇద్దరం అయితే ఎక్కి ఫస్ట్ డీమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా అక్క అయితే మా అక్క పిల్లలకి ముందే రీఓపెన్ షాపింగ్ అయితే చేసేసిందండి. ఇంకా బ్యాగులు అవి డీమార్ట్లో తీసుకుందంట. బ్యాగులు అయితే బాగున్నాయి డీమార్ట్లోనైతే ఫస్ట్ డీమార్ట్కి అయితే తీసుకొచ్చింది. ఇంకా ఎంట్రన్స్ దగ్గర బ్యాగ్కి అయితే ట్యాగ్ వేయించుకొని లోపలికైతే బయలుదేరామన్నమాట. వెళ్ళి బ్యాగులు అయితే చూసాము. ఒక బ్యాగ్ అయితే లేదండి, అన్నీ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయంట. ఇంకా మా అక్క అయితే నాకు కావాల్సినవి అన్నీ అయితే అడిగింది. ఇంకా డీమార్ట్లో ఏమేమి బాగుంటాయో అవన్నీ అయితే తీసుకుంటుంది అనమాట. ఇంకొక కట్ట స్పూన్లు అలాగే ఒక కట్ట ఫోర్క్లు అయితే తీసుకున్నాము. అలాగే ఇంక మేమైతే షాపింగ్ చేస్తుంటే మా పెద్దోడు వాళ్ళకి నచ్చినవన్నీ తెచ్చి బాస్కెట్లు అయితే వేస్తున్నాడు అనమాట. ఇంకా మా అక్క అయితే చూసేవైతే పక్కనైతే పెడుతుంది. 1 లీటర్ది అలాగే ఒక 1/2 లీటర్ది స్టీల్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా అక్కండి జున్నుకైతే స్టీల్ బాటిల్ వద్దు, తీసుకెళ్ళినా ఆ రోజే పొంగొట్టుకొస్తాడు, ఇంక మామూలు బాటిల్ తీసుకొని చెప్పి అయితే అనింది. ఇంకా ఆ బాటిల్ అయితే తీసి అక్కడ పెట్టేదాకైతే ఊరుకోలేదు. ఇంకా లంచ్ తినేటప్పుడు మీద పోసుకోకుండా ఉండేదానికి చిన్న టవల్స్ అయితే తీసుకుంటున్నామండి. అక్కడ కూడా మొన్న మా అక్క అయితే తీసుకుంది పిల్లలకి. ఆ టవల్స్ అయితే లేవంట, అవైతే వెతుకుతుంది. ఆ టవల్స్ ఎక్కడొకటి ఉంటాయి, మొత్తం వెతికేసి వచ్చి అయితే తీసుకుందామని అయితే అంటుంది. మా అక్కతో వెళ్తే మాత్రము ఏదన్నా కావాల్సినవి తీసుకోమని అయితే చెప్తుంది. నేను ఇంట్లోకి లేని ఒక 2 వస్తువులు అయితే తీసుకొని ఆ బాస్కెట్లు అయితే వేసాను అనమాట. అవి కూడా ఇప్పుడు అవసరం లేదు, ఈసారి వచ్చినప్పుడు తీసుకుందులే, పిల్లలకి రీఓపెన్ షాపింగ్ అని వచ్చావు, ముందు వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే తీసుకొని అని అయితే చెప్తుంది. ఇంకా మా పెద్దోడైతే ఈ ఐస్ క్రీములు చూశాడంట, ఇంక ఇవి కావాలి అని చెప్పి ఈ కుల్ఫీ మౌల్డ్స్ అయితే చూపిస్తున్నాడు. ఇక్కడ కూడా మా అక్క కావాలంటే తీసుకోలే అనింది. ఇంకా మా అక్క అనింది కదా అని వెంటనే అయితే మా జున్ను అయితే అదైతే తీసి వేశాడు. ఇంకా లాస్ట్లో బిల్డింగ్ దగ్గర కూడా తీసి అయితే పక్కన పెట్టేసింది అనమాట. అలా ఉంటుందండి మా అక్కతో. ఇంకా మా పెద్దోడికి లంచ్ బాక్స్ కూడా ఇక్కడే తీసేసుకున్నాము. మా పెద్దోడికి వాడు సెలక్షన్స్ అండి, అన్నీ అయితే వాడికి నచ్చినవన్నీ ఏ ఒకటి తెచ్చి అయితే బాస్కెట్లో వేస్తా అంటాడు. మా అక్క అయితే తీసి పెడతా అంటుంది. ఇందాక మా పెద్దోడికి స్టీల్ బాటిల్ తీసి పక్కన పెట్టేసింది కదా, ఇంకా అందుకోసమే ఇవి 1/2 లీటర్ బాటిల్స్ అయితే బాగుంటాయని ఇవైతే తీసుకుంటున్నామండి. ఇవైతే ఒక 2 అయితే తీసుకున్నామన్నమాట. మా అక్క అయితే నాకు మంచిగా చెప్తుంది, అంటే అనవసర ఖర్చు చేయబాకు, అవసరమైనవే తీసుకో, మిగతావి మళ్ళీ ఇవన్నీ స్కూల్లో చేర్చాలి కదా, అక్కడ ఫీజులు అవి కట్టాలి, బుక్స్ అవి తీసుకోవాలి అన్నట్టయితే చెప్పింది. ఇంకా మా కార్తిక్ కూడా ఫీవర్ అంట, నాకైతే షాపింగ్ చేసేటప్పుడు అయితే చెప్పింది. కొంచెం అయితే ఫీవర్ తగ్గింది. ఇంకా నువ్వు ఫోన్ చేసావని నేను ఎలా అయితే వచ్చానైతే షాపింగ్ చేసేటప్పుడు అయితే చెప్తుంది అనమాట. మా అక్క ముందే కార్తిక్కి బాగాలేదని చెప్పుంటే నేనైతే ఇవాళ షాపింగ్ అయితే వచ్చేదాన్ని కాదు. మా అక్క అయితే ఫోన్ చేయంగానే నేనైతే చెప్పిందనమాట. ఇంకా లాస్ట్లో బిస్కెట్లు అయితే తీసుకోమనింది పిల్లలకి. ఇంకా జున్ను వాళ్ళకి ఒక ప్యాకెట్, కార్తీ వాళ్ళకి ఇచ్చి పంపిద్దాంలేని అయితే ఒక ప్యాకెట్, 2 ప్యాకెట్లు అయితే వేసాను అనమాట. అవి ఎప్పుడు తీసి పెట్టేసిందా కానీ ఆ వద్దులే అను బిస్కెట్లు అని అయితే తీసి పెట్టేసింది అనమాట. నేను ఏమన్నా వేసినా మా జున్ను వేస్తే ఎలా తీసి పెడతాదో మా అక్క, నేను వేసినవి కూడా ఇవాళ అన్నీ అయితే అలాగే తీసి పెట్టేసింది. ఇవాళ మా అక్క 2 పిల్లలతో ఏగి షాపింగ్ చేసినట్టయితే చేసిందనమాట. ఇంకా బిల్డింగ్ దగ్గర అయితే ఫుల్ రష్ అండి.
బిల్లింగ్ అయ్యి బయటకు వచ్చేసరికి అరగంట నుంచి 3/4 గంట అయితే పడుతుందన్నమాట. ఇంకా అక్కడ నుంచి అయితే బాబు ఐస్ క్రీమ్కి అయితే వెళ్ళాము. ఇంకా మేమైతే హనీమూన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ బాబు ఐస్ క్రీమ్కి వచ్చిన తర్వాత కూడా సండే కదా, అందులో రీఓపెన్ షాపింగ్ వల్ల ఇక్కడ కూడా కొంచెం లేట్ అయితే అయ్యింది. ఇంకా టేబుల్ ఖాళీ అయ్యేదాకా ఒక 15 నిమిషాలు అయితే కూర్చున్నాము. టేబుల్ ఖాళీ అయిన తర్వాత ఇంకా అప్పుడైతే పిలిచారనమాట. ఎక్కడికి వెళ్ళినా క్యూలో అయితే నిలబడాల్సి వస్తుంది. ఇంకా అక్కడ నుంచి మిలన్కి వెళ్ళాము షూస్ తీసుకుందామని. ఇంకా మిలన్ షాపింగ్ మాల్లో షాపింగ్ అయితే అయింది, కానీ బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే చాలా టైం పట్టింది. ఇంకా అక్కడ నుంచి సండే మార్కెట్కి వచ్చి బ్యాగ్ అలాగే లంచ్ బ్యాగ్ అయితే తీసుకున్నామన్నమాట. ఇక్కడైతే షాపింగ్ అయితే పూర్తయిందండి. మా అక్క బిస్కెట్ ప్యాకెట్లు తీసి పక్కన పెట్టిందని ఇంకా మ్యాంగోస్ అక్క వాళ్ళకి మాకు అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి అయితే వీడియోలు ఏం తీయలేదు. ఇంకా లాస్ట్లో అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడికే చీకటి పడిపోయింది. 7:30 అయితే అయిపోయిందనమాట. ఇంకా అక్క అయితే మమ్మల్ని ఆటో ఎక్కిచ్చేసి అక్క అయితే ఇంటికి వెళ్ళింది. ఇదేనండి మా పెద్దోడి కోసం మేము చేసిన రీఓపెన్ షాపింగ్. ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.